హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 అలాగా అవుతుంది అన్నమాట. ఈ టైంలో నన్ను బస్సు ఎక్కించడానికైతే మా వారు వచ్చారు. ఫ్రెండ్స్ అందరం కలిసి బీదర్ అయితే వెళ్తున్నామన్నమాట. ఎందుకోసమని అంటే అక్కడ బీదర్‌లో జలనరసింహస్వామి దర్శనం చేసుకోవడానికైతే ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాము. ఇంకా అక్కడి నుండి వేరే ప్లేస్‌లకు కూడా వెళ్ళాల్సి ఉంది. మా ప్రయాణం అయితే ఇలాగ స్టార్ట్ అయ్యింది ఉదయం పూట. ఒక్కొక్క ప్లేస్‌లో ఒక్కొక్కరిని ఎక్కించుకుంటూ అలాగా అందరూ ఒకే చోటికి వచ్చేసరికి 3:30కి అలా బస్ అయితే స్టార్ట్ అయ్యింది. కొంతమంది ఫ్యామిలీస్‌తో కూడా వచ్చారన్నమాట. అంత పొద్దున్నే బయలుదేరేసరికి తినడానికి అసలు కుదరలేదు. ఇక వెళ్ళే దారిలోనే తినొచ్చు కదా అనేసి అయితే అనుకున్నాము. దారిలో వెళ్తూ ఉంటే అక్కడ ఒక టోల్ గేట్ ఉండుండే. అక్కడ ఆ ప్లేస్‌లో ఆ టోల్ గేట్ వాళ్ళ బిల్డింగ్ లోపల మంచిగా ప్లేస్ ఉంది. ఆ ప్లేస్‌లో అయితే అందరం కూర్చుండి బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయడం అయ్యింది. 9, 9:30 కల్లా బ్రేక్‌ఫాస్ట్ అయితే ముగించుకేసుకొని ఇక మళ్ళీ బస్ అయితే ఎక్కాము. మళ్ళీ ప్రయాణం అయితే మొదలుపెట్టామన్నమాట. ప్రయాణం అయితే ఫుల్ హ్యాపీగా డాన్సులు వేసుకుంటూ అయితే వెళ్ళాము అందరం కూడా. కర్ణాటక స్టేట్ చేరుకోవాలి. టైం పడుతుంది కదా. మేము మధ్యాహ్నం 1:30 కల్లా ఆ ప్లేస్‌కి చేరుకున్నామన్నమాట. జర్నీ చేయడం కాస్త లేట్ అయినా సరే కానీ వెళ్ళే అటువంటి ప్లేస్ అయితే చాలా విశేషమైనటువంటిది. అందుకోసమనే ఇంత లాంగ్ జర్నీ అయినా సరే వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ బీదర్‌లో లక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంగా వెలిసారనేసి సొరంగం ద్వారా నీళ్ళలో నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి ఎంట్రన్స్ దగ్గర ఉన్నటువంటి బావి అన్నమాట. చాలా పురాతనమైనటువంటిది బావి. ఈ పురాతనమైనటువంటి బావి దాటుకొని వస్తే అక్కడ స్వామివారి పాదాలు కనిపిస్తాయి. స్వామివారి పాదాల కాడ నుండి మెట్లెక్కడం ఉంటుంది అన్నమాట. కొంత దూరం మెట్లెక్కడం స్టార్ట్ చేయడం అయిన తర్వాత లోపల ద్వారం ముఖ ప్రవేశం అయితే ఇలాగా ఉంటుంది. స్టార్టింగ్లో మనకి వినాయకుడు అయితే ఎదురుగా ఉంటారు, దర్శనమిస్తాడు మనకు వినాయకుడు. ఇది జలనరసింహస్వామి సొరంగ మార్గంలోకి వెళ్ళడానికి ఈ ఎంట్రన్స్ అన్నమాట. ఇలాగా ఈ ద్వారం గుండానే లోపలికి వెళ్ళాలి. లోపల ఒక సొరంగ మార్గం ఉంటుంది. మన భుజాల వరకు నీళ్ళు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళాలి. మా డ్రెస్సులు అయితే పూర్తిగా తడిచిపోయాయి. కానీ లోపల ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారు అలాగే శివలింగం, నందీశ్వరుడు కూడా కొలువై ఉన్నారు. ఆ నీటిలో దాదాపు ఈదుకుంటూ వెళ్ళినంత పనే అయ్యింది మాకైతే. నీళ్ళలో వెళ్తూ ఉంటే కాళ్ళు పైకి లేస్తున్నాయి. ఒకవైపు భయంగా ఉన్నా సరే ఆ స్వామివారిని చూడాలన్న సంకల్పంతో ఒక్కో అడుగు వేస్తూ ముందుకు సాగిపోయాము. లోపల ఒక 150 అడుగుల పైనే దూరం ఉంటుంది. మొత్తం నీళ్ళలో నడిచే వెళ్ళాలి. పక్కలకి పట్టుకోవడానికి సపోర్ట్గా బండరాళ్ళు కూడా ఉన్నాయి. అది బండరాళ్ళ మధ్యలో సొరంగం అన్నమాట. కొంత దూరం రాడ్లు కూడా సెట్ చేశారు పట్టుకోవడానికి వీలుగా. ఇదంతా కూడా ఒక అద్భుతం. స్వామివారు ఆ కొండలో సొరంగంలో వెలవడం అనేది చాలా విశేషమైనటువంటిది. అటువంటి జలనరసింహ స్వామి వారిని లోపల ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోవడం నిజంగా మా అదృష్టం అనే చెప్పాలి. అసలు ఇంత దూరం వచ్చి దేవుణ్ణి చూస్తామని అయితే అనుకోలేదు. మామూలుగా విన్నాము, ఇట్లా నీళ్ళలో నుంచి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుంటారు అనేసి విన్నాము. ఇలాగా సొరంగంలో నీళ్ళలో వెళ్ళి స్వామిని దర్శించుకోవడం అనేది ఒక మంచి అనుభూతిని అయితే ఇచ్చింది. ఇటువంటి ప్రదేశాలని చూడడం నిజంగా నా అదృష్టమే అనుకోవాలి. అందరూ కూడా తప్పకుండా చూడవలసినటువంటి ప్లేస్ ఇది. కొంచెం భయంగా అనిపించినా సరే ఫస్ట్ మెట్లు ఉంటాయి. దిగేటప్పుడు లోతు చూసుకొని జాగ్రత్తగా దిగాలి. స్టార్టింగ్ మెట్లు ఉంటాయి. మెట్టుకి గ్యాప్ ఎక్కువగానే ఉంటుంది. అది దిగే వరకు తెలియదు. కాకపోతే కింద నుండి ఒక ప్రవాహం లాగా వెళ్ళినట్టుగా అనిపిస్తుంది. ఆ నీరు ఎక్కడి నుండి వస్తుందో ఎటువైపు వెళ్తుందో మాత్రం అస్సలు తెలియదు. కాకపోతే స్టార్టింగ్లో నేను పైపులు చూశాను.
అవి వెళ్ళడానికి కూడా పైపులు చూశాను. ఆ పైపుల ద్వారా బయటికి వెళ్తుంటాయి కావచ్చు. ఇంకా అక్కడ నుండి వచ్చేసి డ్రెస్సులు మొత్తం తడిచిపోయాయి కదా, చేంజ్ చేసేసుకొని ఇక మేము తీసుకొచ్చుకున్నటువంటి అన్నం, కూరలు, పులిహార, దద్దోజనం ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం తీసుకొచ్చామన్నమాట. అందరూ తీసుకువచ్చిన అన్నీ కూడా ఒకరికొకరం షేర్ చేసుకొని ఒక విందు భోజనం లాగా అయిపోయింది. మధ్యాహ్నం 2 గంటలకల్లా భోజనాలు అయితే చేసేసాము. అందరం ఒకటే చోట కూర్చుండి చాలా బాగా అనిపించింది. అన్ని రకాల కూరలు, పులిహార, దద్దోజనం ఇవన్నీ కూడా ఒక మంచి విందు భోజనం లాగా అయిపోయింది. ఇక భోజనాలు పూర్తి చేసేసుకొని కాసేపు అయ్యాక ఇక మళ్ళీ ఇక్కడ నుండి గాన్గాపూర్ వెళ్ళాలి. గాన్గాపూర్ వెళ్ళాలి అని అంటే బీదర్ నుండి గాన్గాపూర్లోని గంగాపూర్ దత్తాత్రేయ టెంపుల్, శ్రీక్షేత్ర గంగాపూర్ వరకు సుమారు 150 నుంచి 155 కిలోమీటర్ల వరకు ఉంటుందంట. ఇది కర్ణాటక రాష్ట్రంలో కలబురిగి జిల్లా అఫ్జల్పూర్ తాలూకాలో ఉన్నటువంటి ప్రసిద్ధ క్షేత్రం అని చెప్తున్నారు. ఇక అంత దూరం వెళ్ళాలి అని అంటే అప్పుడే తిన్నాం కదా, ఇక పడుకుంటే అట్లాగే నిద్ర పడుతుంది కదా, కాస్త కాలక్షేపంగా ఉంటుంది అనేసి అయితే మళ్ళీ పాటలు పెట్టుకొని డాన్సులు అయితే వేసాము. ఇటు దైవ దర్శనాలు, అటు ఎంజాయ్మెంట్ అన్నీ కూడా చాలా చక్కగా జరిగిపోయాయి మాకైతే. మేము గాన్గాపూర్ చేరుకునేసరికి దాదాపు చీకటైపోయినట్టుగా అయింది. 6:30 అట్లాగా అయింది ఎంటర్ అయ్యేసరికి. ఇక అక్కడ నుండి టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకాస్త చీకటి అయిందన్నమాట. ఇక్కడ స్టేట్లో ఆటోలన్నీ కూడా బ్లాక్ కలర్ వేసి ఉన్నాయి. మన సైడ్ అయితే ఎల్లో కలర్ ఉంటాయి. బ్యాటరీవి అయితే గ్రీన్ లేదా గ్యాస్ అయితే ఇంకో కలర్లో అలాగా ఉంటాయి. కాకపోతే ఇటు సైడు బ్లాక్ కలర్లో అన్నీ కనిపిస్తున్నాయి. బ్లాక్ కలర్ అలాగే బ్లూ కలర్లో కనిపిస్తున్నాయి అన్నమాట. బస్సులు అయితే తక్కువగానే కనిపించాయి. ఎటు చూసినా ఈ ఆటోలే కనిపిస్తున్నాయి. మేము ఒక పార్కింగ్ ప్లేస్లో బస్సు పెట్టేసి లోపటి వరకు బస్సు అలో లేదు, అందుకోసమనే పార్కింగ్ ప్లేస్లో బస్సు పెట్టేసి టెంపుల్ వరకు అయితే నడుచుకుంటూ వెళ్ళాము. మేము అక్కడి లోపలికి నడుచుకుంటూ వెళ్ళేసరికి అక్కడ స్వామివారి పల్లకి సేవ అయితే జరుగుతుంది. చాలా బాగా అనిపించింది. గురు పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ఒక నెల రోజుల పాటు విశేషమైనటువంటి పూజలు చేస్తారంట. అందుకే కావచ్చు జనం కూడా ఎక్కువే ఉన్నారు ఇక్కడ. మేము వచ్చిన టైంలో పల్లకి సేవ ఎదురుగా రావడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. కాసేపు అలాగే చూస్తూ ఉండిపోయాము. కాకపోతే టైం గడుస్తుందని అయితే మర్చిపోయాము. 9 గంటల వరకే ఉంటుంది ఈ దర్శన వేళలు అయితే. ఈలోపే దర్శనం అయితే చేసుకున్నాము.
ఒకవైపు పల్లకి సేవ జరుగుతుండగానే మరొక వైపు దర్శనాలు కూడా అవుతున్నాయి. మేమైతే లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకున్నామన్నమాట. ఇక్కడ దత్తాత్రేయ స్వామి యొక్క రెండవ అవతారంగా భావించే శ్రీ నృసింహ సరస్వతి స్వామి గాణగాపూర్లో సుమారు 24 సంవత్సరాలు నివసించినట్టు ఇక్కడ క్షేత్ర సాంప్రదాయం. అలాగే శ్రీ గురు చరిత్ర ఆధారంగా కూడా చెప్తారంట. భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలను దర్శించిన తర్వాత గాణగాపూర్కు వచ్చి ఇక్కడ నివసించారంట. ఈ దేవాలయంలో నిర్గుణ పాదుకలు అనేటివి ప్రత్యేకమైనవిగా భావిస్తారు. గాణగాపూర్లో ప్రధాన దత్తాత్రేయ ఆలయాన్ని నిర్గుణ మఠం అని కూడా పిలుస్తారంట. ఇక్కడి సాధారణ విగ్రహం కంటే శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి నిర్గుణ పాదుకలు ప్రధానంగా పూజించబడతాయంట. ఈ గాణగాపూర్ను గురుస్థానంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే మేము గురు పౌర్ణమి ముందు వచ్చాము, ఒకరోజు ముందు. అంటే ఆల్మోస్ట్ గురు పౌర్ణమి తేదీ స్టార్ట్ అయిపోయింది. ఆ టైంలో ఇక్కడికి రావడం చాలా ఆనందమైనటువంటి విషయము. అయితే ఇక్కడ అన్నదానాలు చేసేవారైతే ఎంతో కొంత చందా అయితే రాస్తున్నారు అన్నదానం కోసమని. అయితే నేను కూడా నాకు తోచినంత సహాయం అయితే చేశాను, శక్తి మేరకు. అయితే ఈ గాణగాపూర్లో ప్రత్యేకంగా కనిపించేటువంటి ఆచారం ఏంటనంటే భిక్ష స్వీకరణ అంట. అంటే నృసింహస్వామి మధ్యాహ్నం సమయంలో భిక్ష స్వీకరించేవారని గురు చరిత్రలో సాంప్రదాయం చెప్తుంది. అందుకే ఇప్పటికీ భక్తులు కనీసం ఒక 5 ఇళ్లలో అయినా భిక్ష తీసుకొని ప్రసాదంగా స్వీకరించే ఆచారం ఇప్పటికీ కూడా పాటిస్తున్నారు. మేము వచ్చేటప్పుడు కూడా మాకు అలాగా ఎదురయ్యారు. శ్రీ గురువు ఇప్పటికీ కూడా గుప్త రూపంలో గాణగాపూర్లో తిరుగుతూ భిక్ష తీసుకుంటారనేసి భక్తులు నమ్ముతారంట. ఇక్కడ తప్పకుండా చూడవలసినవి ఏంటంటే నిర్గుణ పాదుకలు, అలాగే ప్రధాన దత్తాత్రేయ మందిరం ముందు ఉన్నటువంటి ఔదుంబర వృక్ష ప్రాంతం. ఔదుంబర వృక్షం అంటే మేడి చెట్టు అన్నమాట. అక్కడ మేడి చెట్టు కూడా ఆలయ ప్రాంగణంలో ఉంది. హడావిడిగా వెళ్తే చూడలేము, కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ వెళ్తే అన్నీ చూడొచ్చు. దత్తాత్రేయ స్వామి వారిని చక్కగా దర్శనం చేసేసుకొని ఇక గుడి వెలుపలికి వస్తే అక్కడ చిన్న చిన్న షాప్స్ అయితే ఉన్నాయి. ఎవరికి కావాల్సినవి వాళ్ళు కొనుక్కున్నారు. ఇక అక్కడ నుండి మేము బస్సు ఆపి ఉన్న ప్లేస్ ఉంది కదా, ఆ ప్లేస్కి అయితే నడుచుకుంటూ వెళ్ళేసి మేము తీసుకొచ్చుకున్నటువంటి చపాతీ కానీ పూరి కానీ ఉన్నాయి కదా, అవి అయితే తినేసాము. అవి తినేసి ఎక్కడికి స్టార్ట్ అయ్యాము, ఇంకా ఎక్కడికి వెళ్ళాము అనేది మరొక వీడియోలో వస్తుంది, చూడొచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.